హాయ్ అండి, మీ ఇంట్లో వాళ్ళకి హెల్తీగా ఏమైనా చేసి పెట్టాలనుకుంటే ఒకసారి దీనిని ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు రాగి పిండి, 2 స్పూన్ల కోకో పౌడర్, కొద్దిగా ఉప్పు వేసుకొని వేడి నీళ్ళతో చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. దీనిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకొని 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3/4 కప్పు బెల్లం వేసుకొని అది కరిగిన తర్వాత 1.5 కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని ఇలా ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. మన చేతిలోకి తీసుకుంటే ఇట్లా లడ్డూలా చుట్టే వరకు కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి, కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని అందులో కొబ్బరి లడ్డూను ఉంచి ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలాగా చేసుకొని ఇడ్లీ కుక్కర్లో ఇలా క్లాత్ వేసుకొని అందులో ఇవన్నీ పెట్టేసుకొని ఒక పావు గంట సేపు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో హెల్తీగా మనకి స్వీట్ అయితే రెడీ.